ధైర్యశంగా దాని కారణంగా ఓటరు పోలింగ్ బూత్కి వచ్చి తన యొక్క అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నాడు. రకరకాల కారణాలు కావచ్చు, ఆ కారణాలు వెలికి తీయాలి, ఓటర్లు చైతన్యం చేయాలనే ఉద్దేశంతో చాలా సంవత్సరాలుగా పతంజలి రామ్దేవ్ బాబా గారు ఎన్నో వేదికలపైన ఓటర్ను చైతన్యం చేయడం జరుగుతుంది. వారి యొక్క ఆశీస్సుల మేరకు సంయుక్తంగా వారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమం సంయుక్తంగా వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ మరియు పతంజలి భారత స్వాభిమాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క చైతన్యం చేసే కార్యక్రమాన్ని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పడేది. పెద్దలు గోపాల్ గారు కూడా ఉన్నారు, వారు చాలామంది పెద్దలు వచ్చారు. ప్రతి అందరి యొక్క అభిప్రాయం తీసుకుంటూ రాబోయే రోజుల్లో ఓటర్ ఏ విధంగా ఓటర్ బూత్కు తీసుకొచ్చి ఓటేసే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే యొక్క సంకల్పంతో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పడింది. వక్తలు వారి యొక్క అమూల్యమైనటువంటి విషయాలను తెలియజేస్తూ చైతన్యం చేయాల్సిన ఓటర్ని ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి అందరినీ ఆహ్వానం పలుకుతున్నాం. పరిస్థితిగా నేను భావిస్తున్నాను. 1950 25th జనవరి రోజు ప్రారంభించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిరంతరంగా ఎక్కడెక్కడ ఎలక్షన్స్ సమయం ఆసన్నమైనప్పుడు రాష్ట్రాలలో అదే రకంగా జాతీయ స్థాయిలో ఎలక్షన్స్ నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. వస్తున్నటువంటి ఎలక్షన్స్ ప్రతి ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి, రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి, ప్రభుత్వాలు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతూ ఉంది. కానీ ఇంతకుముందు వక్తను మాట్లాడుతూ పవిత్రమైన ఓటు అని చాలామంది చెప్పారు. ఈ పవిత్రత యొక్క ఇంపార్టెన్స్ని, ప్రాముఖ్యాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం 75 సంవత్సరాల తర్వాత రావడం చాలా దురదృష్టకరం. అయినప్పటికీ ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు అనేటువంటి నిరంతరం కాబట్టి, ఇదే ఫైనల్ ఎలక్షన్స్ కాదు కాబట్టి, ఎలక్షన్ల యొక్క ప్రాముఖ్యాన్ని మీలాంటి జర్నలిస్టులు మనలాంటి వాళ్ళందరం కూడా ప్రజలను చైతన్యపరిచి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులు ఇంతకుముందు చెప్పారు, ఇంత ఎలక్షన్స్ ఓటింగ్ పర్సంటేజ్ 50, 60, 62, 61 మించడం లేదని చెప్పి కొన్ని సందర్భాల్లో 30, 35 అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఓటు వేయడానికి ఏ రకమైన ఖర్చు లేదు. అది మన హక్కుగా చాలా సందర్భాలు చెప్తాం. నాకు భారత రాజ్యాంగం హక్కు ఇచ్చింది, ఇచ్చినటువంటి హక్కును ఎవరు కాదనలేనటువంటి అందరికి తెలిసిన విషయమే. అయినప్పటికీ ఈ హక్కును మనం ఎందుకు వినియోగించుకోవడం లేదనేటువంటిది ఆలోచించాల్సిన అవసరం. హక్కు అనేటువంటిది నువ్వు ఎప్పుడైతే అంటున్నావో రాజ్యాంగంలో ఉందో ఆ ఉన్నటువంటి హక్కును మనం ఎందుకు వినియోగించుకోవటం లేదు, వినియోగించుకోకపోవడానికి గల కారణాలు ఏంటివి? మొట్టమొదటిగా నాకు తట్టినటువంటి విషయం ఏంటి అంటే, అసలు ఇది హక్కు అనేటువంటిది కాకుండా దీన్ని ఒక బాధ్యతగా రాజ్యాంగంలో చేరిస్తే బాగుంటుందేమో అనేటువంటి నా యొక్క ఉద్దేశం. ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటిది మనం రాజ్యాంగంలో ఇన్కార్పొరేట్ చేసాం. అదే రకంగా 10 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. దాంతోపాటు దీన్ని కూడా ఒక ఫండమెంటల్ డ్యూటీ కింద ఇన్కార్పొరేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. సరే, ప్రజాస్వామ్యం విజయవంతంగానే ముందుకు పోతున్నటువంటిది మనం అందరం గమనించాల్సినటువంటి విషయం. కాకపోతే ఓటర్లలో చైతన్యం తీసుకురావాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. మనకు ఎలక్షన్ డే ఒక హాలిడే అనేటువంటి మైండ్ సెట్ బాగా డెవలప్ అయిపోయింది. ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి ఫేజ్లలో అన్ని పేజ్లలో కూడా ఏమైంది, అటో ఇటో 2 రోజులు హాలిడేస్ రావచ్చేసరికి ఎలక్షన్ డే 3వ రోజు ఇది కూడా హాలిడే కలిసి వస్తుందనేటువంటి విధంగా మనము తయారైనాం. ఇప్పుడు సమాచార పత్ర విలేకరులకు, ఈ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఇప్పుడే చెప్పినటువంటి గోపాలరెడ్డి గారి మాటల్లో విద్యార్థులు వాళ్ళు చైతన్యవంతులైతే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తారన్నది ఒక ఉదాహరణ.
ఎన్టీ రామారావు ఎలక్షన్లలో మొదట అడుగు పెట్టినటువంటి సందర్భంగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మాకు తెలుసండి, పిల్లలు తమ తల్లులకు తర్వాత తండ్రులకు తప్పకుండా మీరు ఓటు వేయాలి, ఎవరికి వేయాలి అనేది వేరే సంగతి. ఆ రకంగా అప్పుడు ఎక్కువగా ఓటు శాతం పెరిగింది. ఓటర్లు ఎక్కువగా పెరగడానికి కారణం ఏమిటి అనే దాని మీద ఒక సర్వే చేస్తే తప్పకుండా నువ్వు వెళ్ళాలమ్మా అని పిల్లవాడే చేపట్టుకుని తల్లిని తీసుకుని పోవడం అనేటటువంటి జరిగిందని అప్పుడు పత్రికల్లో కొన్ని వార్తలు వచ్చాయి. అంటే ఎవరో ఒకరు చెప్తేనే వెళ్తారా అనేటటువంటిది మనకు అనిపిస్తుంది, కానీ వెళ్ళడానికి అందరూ సిద్ధంగానే ఉంటారు. అసలు పల్లెటూళ్ళలో అయితే ఓట్ల పండుగ అనేటటువంటి మాట కూడా వ్యవహారంలోకి వచ్చింది. చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం ఎప్పుడైతే పవిత్రమైందని అంటున్నామో, ఎలక్షన్ బూత్ అనేటువంటిది ఒక దేవాలయం. ఆ ఎలక్షన్ బూత్లో ఓటు వేయడానికి వెళ్ళినటువంటి మనము ఓటు వేయడం ద్వారా మన పవిత్రతను ప్రకటించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా దేశం యొక్క బాగోగులు, మన యొక్క బాగోగులు, సమాజం యొక్క బాగోగులు, ఇరుగు పొరుగు వారి బాగోగులను చూసుకోవడానికి సరి అయినటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత కూడా మన పైననే ఉంది. మనం ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేయకుండా, ఓటింగ్ పర్సంటేజ్ పెంచకుండా, వచ్చినటువంటి ప్రభుత్వాన్ని జనరల్గా సర్వసాధారణంగా క్రిటిసైజ్ చేస్తూ ఉంటాం. చెత్త గవర్నమెంట్ వచ్చింది, ఏం గవర్నమెంట్ ఇది, ఏం పని చేస్తుంది అనేటువంటి వాస్తవమే. కానీ నీకు ఇచ్చినటువంటి ఆయుధాన్ని ఏం చేసినామన్నా చాలా సందర్భాల్లో వింటుంటాం, బ్యాలెటా బుల్లెటా. ఇప్పుడు బ్యాలెట్ లేదనుకోండి, ఈ ఎలక్ట్రానిక్ మిషన్స్ వచ్చిన తర్వాత బ్యాలెట్ లేదు, బ్యాలెట్ గొప్పదా బుల్లెట్ గొప్పదా అనేటువంటిది చాలా సందర్భాల్లో చర్చలలో విన్నాము. ఖచ్చితంగా బ్యాలెట్ గొప్పదే. ఆ గొప్పదైనప్పటికీ కూడా మనం దాన్ని వినియోగించుకోవటం లేదు. బుల్లెట్ కంటే కూడా షార్ప్ అండ్ వెపన్ ఏదైనా ఉన్నది అంటే అది బ్యాలెట్. ఖచ్చితంగా దాన్ని మనం ఉపయోగించుకోవటం లేదు. కాబట్టి నేను నాకు తోచినటువంటి విషయం ఏంటంటే, భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలుగా మనము రాజ్యాంగాన్ని అంగీకరించిన దినాన్ని 26 నవంబర్ను కాన్స్టిట్యూషన్ డే కింద సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. గత కొన్ని సంవత్సరాలుగా ఓటర్స్ అవేర్నెస్ డే కూడా మనం సెలబ్రేట్ చేస్తూ వస్తున్నాం 25 జనవరి రోజు. ఇది మరింత పకడ్బందీగా, ఒక ప్రణాళికాబద్ధంగా, ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా స్కూల్ లెవెల్ నుంచే విద్యార్థులకు ఓట్ అనేటువంటిది ఒక బాధ్యత అనేటువంటిది వాళ్ళ బుర్రలలో చూపించాలన్న అవసరం ఉన్నది. ఎందుకంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఈ రకంగా తెలియజేసినది ప్రజాస్వామ్య దేశం ఇది. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఓటును అందరూ వినియోగించుకోవాలి. చిన్నపిల్లలకు స్కూళ్ళల్లో చెప్తే వాళ్ళు దాని ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ పైన కూడా పెట్టేస్తారు. మా టీచర్ ఈ రకంగా చెప్పింది, మా సార్ ఈ రకంగా చెప్పాడు, కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్లో ఓటు వేయాలంటే కదా, ఓటు అయింది అనేది వాడు క్యూరియాసిటీతో నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విల్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ సెన్సిటైజింగ్ ది ఓటర్స్ ఇన్ ఎ డెమోక్రటిక్ సిస్టమ్. ఇది అతి ముఖ్యమైనటువంటిది. దానితో పాటు మీడియా, ఈరోజు మీడియా ఎంత పవర్ఫుల్, మొదటి నుంచి కూడా మీడియా పవర్ఫుల్. ఈరోజు చాలా ఫాస్టెస్ట్ మీడియా కూడా మనం ఇలా సోషల్ మీడియాను చూస్తూ ఉన్నాం. ఆ మీడియా కూడా తన యొక్క బాధ్యతగా, తన యొక్క వంతుగా ఓటర్స్ అవేర్నెస్ అనేటువంటిది నిర్వహించాలి. దాని ద్వారా కూడా ఓటర్స్లో చైతన్యం తీసుకొచ్చి పోలింగ్ పర్సంటేజ్ పెంచడానికి అవకాశం అనేటువంటిది వస్తుంది. దాంతోపాటు నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ముఖ్యంగా మా నగరాలలో పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ చాలా తక్కువ ఉంటుంది, దీనంగా ఉంటుంది, చాలా అధ్వానంగా ఉంటుంది. ఈ మధ్యనే జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ చూస్తే రెగ్యులర్గా వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో వస్తూ ఉంది. 11 గంటలకు ఇంత పర్సంటేజ్ అయింది, 12 గంటలకు ఇంత పర్సంటేజ్ అయింది. ఆ పర్సంటేజ్ చూస్తుంటే బాధ అనిపించింది నాకు. ఏది ఇంత అన్యాయంగా ఉంది. ఆ పోలింగ్ స్టేషన్ హార్డ్లీ 500 మీటర్స్ దూరం కంటే ఎక్కువ ఉండదు. ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఎంటైర్ కంట్రీలో ఎక్కడైనా సరే 1/2 కిలోమీటర్ కంటే డిస్టెన్స్ కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. మా అయితే 1/2 కిలోమీటర్ ఉంటుంది. 1/2 కిలోమీటర్ కూడా వెళ్ళి మనం ఓటేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఇది దురదృష్టకరమైనటువంటిది. కాబట్టి మనమందరం కూడా, ప్రతి వ్యక్తి కూడా ఓటర్లను చైతన్యం చేయడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇరుగు పొరుగు వాళ్ళను, లేకపోతే కమ్యూనిటీస్ వచ్చినాయి. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చాయి. గేటెడ్ కమ్యూనిటీస్లో అసోసియేషన్స్ వచ్చాయి.
లేకపోతే లొకాలిటీస్ ఉన్నాయి, ఇరుగు పొరుగు వాళ్ళని కూడా చైతన్యం చేసి మనం అందరం వెళ్దాం ఓటేద్దాం అనేటువంటి విధంగా వాళ్ళు సెన్సిటైజ్ చేయాలి. మీకు ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే వాటిని పోస్ట్పోన్ చేసుకోండి, లేకపోతే ప్రీపోన్ చేసుకోండి అనే విధంగా వాళ్ళని చైతన్యం చేస్తూ ఆ రోజు ఖచ్చితంగా ఓటింగ్ తీసుకొని పోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి ఇక్కడ ప్రారంభించిన తొలినాళ్ళలోనే జర్నలిస్టుల యొక్క సహకారంతో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మొట్టమొదలు జర్నలిస్టుల యొక్క నైపుణ్యంలో భాగంగా రవీంద్ర భారతి కేంద్రంగా జర్నలిస్టులకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అలా జర్నలిస్టులలో చైతన్యం తీసుకొచ్చే విధంగా కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులోనే భాగంగా ముఖ్యంగా దేశంలో పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో కూడా ఒకవైపు ఉధృతంగా ప్రచారం జరుగుతూ దేశంలో రాజకీయ పార్టీలన్నీ కూడా శక్తి వంచన లేకుండా ప్రజలందరినీ కూడా రకరకాల హామీలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసిన సందర్భంలో కూడా జనాలంతా కూడా వాటి వ్యామోహంలో వెళ్తున్న ఈ నేపథ్యంలో భారతదేశాన్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్యూర్స్ ఉన్నాయి కొన్ని. మన వీక్నెసెస్ ఏమి, మన స్ట్రెంగ్త్ ఏంటి, ఇది కొద్దిగా డీప్గా వెళ్తే మన స్ట్రెంగ్త్ అయితే నాకు అనిపించేది మన కల్చర్. ఈ కల్చరల్ స్ట్రెంగ్తే మనం ఒకటిగా ఉంచింది ఈ దేశాన్ని. ఇంత భిన్నత్వము, ఈ భాషలు, ఈ దేశము ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మన కల్చరల్ స్ట్రెంగ్త్ ఒకటి ఉంది, అది మనం ఒకటిగా ఉంచింది. అట్లాగే స్వతంత్రం వచ్చాక డెమోక్రసీ వైపు మనం వెళ్తే అందరూ నవ్వుకున్నారు, ముఖ్యంగా పరదేశీయులు. ఎందుకంటే ఇక్కడ అవిద్య ఉంది, అనారోగ్యం ఉంది, పేదరికం ఉంది. డెమోక్రసీ అంటే ఒక డిసిప్లిన్, మీ వల్ల కాదు, ముక్కలైపోతారు దేశం. కానీ మనకు ఆశ్చర్యం ఏంటంటే లార్జెస్ట్ డెమోక్రసీగా ఎమర్జ్ అయ్యాం. ఇంత ఇల్లిటరేసీ ఉన్నా ఇల్లిటరేట్సే ఓటింగ్లో ఎక్కువ పాల్గొంటుంది. అది మన కల్చరల్ స్ట్రెంత్. ఒక డిసిప్లిన్ అంటూ ఒకటి ఏర్పడితే లైన్లో నిలబడి ఎంతైనా కష్టపడతారు. కామన్ మ్యాన్ ప్రాబ్లం చదువుకున్న వాళ్ళతో వస్తుంది, ఎందుకంటే ఎక్స్ట్రా తెలివితేటలు ఉంటాయి కనుక. వీళ్ళకి ప్రాబ్లం యువతతో వస్తుంది, యువత కూడా కల్చర్ను అర్థం చేసుకోవాలి. కాకపోతే నేను ఉదాహరణకు ఎమర్జెన్సీని వ్యతిరేకించడంలో యూత్ చాలా బిగ్ రోల్ ప్లే చేశారు. ఎవరో కొద్దిగా చెప్పే వాళ్ళు కావాలంటే, డెమోక్రసీ సర్వే కావాలంటే యూత్ అపోజ్ చేయాలి ఇలాంటి నియంతృత్వాన్ని అన్నప్పుడు బయటకు వచ్చారు, జైలు పాలయ్యారు, దెబ్బలు తిన్నారు, అన్నీ చేశారు. కొద్ది గైడెన్స్ అవసరం. ఓటింగ్లో మాత్రం ఎక్కడో ఇది మిస్ అయిపోయింది అని నా అభిప్రాయం. కనుక ఓటింగ్ ఈజ్ సచ్ ఏ సీరియస్ థింగ్ అనేది మనము మిస్ అయిపోయాము యూత్ అండ్ స్టూడెంట్స్కి చెప్పడంలో. నా అబ్జర్వేషన్లో ఈ దేశంలో ఉదాహరణకు నాకు అన్నిటికన్నా పూర్ ఇండియా లేకపోతే ఇలిటరేట్ ఇండియా ఇలాంటి ట్యాక్స్ ఉంటాయి కదా, నెగిటివ్ ట్యాక్స్, ఇవన్నీ కొద్దిగా ఏమనిపించదు. కానీ డర్టీ ఇండియా అనేది నాకు కొద్దిగా చిరుకుమంటుంది. ఎందుకంటే శుచి, శుభ్రత, మడి అన్ని ఆచారాలు ఉండి అపరిశుభ్రతనే అనుకుంటున్నాం. ఓపెన్ డిఫికేషన్లో డర్టీయెస్ట్ కంట్రీ మనం. కానీ మోడీ గారు వచ్చాక స్వచ్ఛ భారత్ ప్రారంభించి గాంధీజీ స్వచ్ఛ భారత్ చేశారు దేశమంతా తిరిగి. గాంధీజీ మాకు ఇవ్వడం లేదు. అదే గాంధీ అద్దాలు రెండు ఏమంటాం దీనికి ప్రచారానికి ఉపయోగించి స్వచ్ఛ భారత్ను కిందికి తీసుకెళ్తే ఇప్పుడు శుభ్రమైంది దేశం అని అంటే శుభ్రం అవడమే కాదు, 25% నుంచి 80% క్లీన్లీనెస్ కవరేజ్ పెరిగింది. యునెస్కో రిపోర్ట్స్ చెప్తున్నాయి, యూనిసెఫ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అట్లాగే పిల్లలు కూడా, స్కూల్ చిల్డ్రన్ కూడా
తిన్న చాక్లెట్ ర్యాపర్ ఇప్పుడు జేబులో పెట్టుకొని నియరెస్ట్ డస్ట్బిన్ కొరకు వెయిట్ చేస్తున్నారు. ఇది చేంజ్ ఆఫ్ మైండ్ అంటే. ఈ చేంజ్ ఆఫ్ మైండ్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతుందో ఇది జరిగినప్పుడు ఆ డిసిప్లిన్ ఒంట్లోకి వస్తుంది. కనుక డెమోక్రసీని సర్వైవ్ కావాలంటే యూత్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ మనకు ఎడ్యుకేట్ కావాలి. మన కల్చరల్ స్ట్రెంత్ మీదనే మనం ఆధారపడాలి. ఆ విధంగా ఎట్లయితే మనం ఎమర్జెన్సీని వ్యతిరేకించి దేశాన్ని నిలబెట్టుకున్నామో అట్లాగే స్వాతంత్రం కోసం యూత్ పోరాటాలు చేశారు. నక్సలిజం వ్యతిరేకంగా కూడా తుపాకీని ఎదిరించి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జెండా గట్టిగా నిలబడుతుంది. ఇప్పుడు మనం 80s స్టూడెంట్ ఉన్నప్పుడు బ్లాక్ డేగర్ పెట్టేవాళ్ళు నక్సలైట్. ఇది కూటమి స్వాతంత్రం అనేవాళ్ళు. కానీ ఇదే యూత్ దాన్ని వ్యతిరేకించింది, జెండా పోరాటం చేసింది యూత్. తర్వాత ఇప్పుడు ఫ్యాషన్ ఆఫ్ ది డే ఏంటి అంటే నేషనల్ ఫ్లాగ్ క్యారీ చేయడం, వందే మాతరం అని అరవడమే ఫ్యాషన్ ఆఫ్ ది డే. ఏ స్పోర్ట్స్ ఈవెంట్ జరిగినా, ఎక్కడ విక్టరీ జరిగినా, దేశం ఏదైనా గెలిస్తే యూత్ అండ్ స్టూడెంట్స్ ఫ్యాషన్ ఏంటి అంటే జెండా ఎగిరేయడం, వందే మాతరం. ఇది కల్చర్గా మారింది. ఈ ఎన్నికల ప్రహాసనం దీంట్లో సంస్కరణ జరగాలి. చాలా ఉన్నాయి దీంట్లో. పెద్దలందరూ కూడా మంచి మంచి నిర్ణయాలు చెప్తా ఉన్నారు. అట్లాగే ఇందాక అక్క కూడా చెప్పినప్పుడు అంటే కొన్ని ఆ టెక్నాలజీని మనం అందిపుచ్చుకున్న పుస్తకంలో ఆపరేటింగ్ కాలంలో వేల మంది వాళ్ళ మనమాట ఓకే చేస్తారు. సో అట్లాంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. మన గ్రామీణ నేపథ్యం ఉన్న దాంట్లో ఓటర్లలో అలాగే ఎంతమంది సోషల్ మీడియా చూస్తున్నారంటే అట్లా చూడనటువంటి రానటువంటి వాళ్ళు కూడా రాను. కాబట్టి ఆన్లైన్ ఓటింగ్ అనేది ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. కాకపోతే ప్రభుత్వం తరఫున మెడ మీద కత్తి పెట్టి ఆధార్కు ప్యాన్కు లింక్ చేస్తారు, మెడ మీద కత్తి పెట్టి కార్లకు నల్లద్దాలు పీకుతారు, మెడ మీద కత్తి పెట్టి దాంట్లో వెళ్తుంటే చలానాలు వేస్తారు. ఇవన్నీ సాధ్యమైనప్పుడు ఆధార్కి ఓటర్ కార్డుకు ఎందుకు లింక్ చేయడం సాధ్యం అవుతుంది కూడా. కాకపోతే వాళ్ళంతా చిత్తశుద్ధి లేదు. అన్ని రాజకీయ పార్టీలకు కావాల్సినటువంటి అక్కడ ఉన్న ఆ మైలేజ్ తీసుకుంటారు. వాళ్ళు దొంగ ఓట్లను వాళ్ళకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో వాళ్ళు వేయించుకుంటారు. కాబట్టి వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఇది మొట్టమొదటి పాయింట్. రెండోది, ఈ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నుంచి వచ్చే నేతలందరూ కూడా ప్రజలకు సేవ చేయడానికి వస్తారు. ప్రజలకు సేవ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని లక్షల రూపాయలు జీతాలు ఎందుకండి, వాళ్ళకి అలవెన్సులు ఎందుకండి? మీరు సేవ చేయడానికి వచ్చినప్పుడు జీతం ఎందుకు తీసుకుంటారు? మా నెత్తి మీద ఎంత గుదిపాటు ఎందుకు వేస్తారు? మీరు ఫారీలో వైద్యం చేసుకుంటారు, ఆ బిల్లు మా మీద వేస్తారు. మీరు మీ చుట్టాలకు ఇంకేమైనా అవుతుంది, ఆ బిల్లు మాకేస్తారు. మీ ఇంట్లో మీ ఫ్యామిలీ అందరూ ఫ్లైట్లో తిరుగుతుంటారు, వస్తుంటారు, పోతుంటారు. ఇప్పుడు ఎలక్షన్లకు ప్రచారం ముందు మనం చూస్తాం. ఈ పక్క రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కూడా ఆయన బాధ్యతలో ఓటేసి రానికి కూడా ఈ కెమెరా వాడుతున్నారు. ఇవన్నీ ఎవరు డబ్బులు? ఈ మాత్రం మనకు చైతన్యం ఉండి ప్రజా డబ్బులు ఏ విధంగా ప్రజలకు అవసరం ఉత్పాదకత వైపు పెడతామా, లేకపోతే ఇదే ఎన్నికల పేరు మీద ఈ ఖర్చు పెడతామా అని ఆయన ఓటేసుకోవడానికి 2 ఓట్లు ఎవరైనా చెప్పి ఇప్పించుకురాదని కూడా నేను అన్నా. ఈ 2 ఓట్లు ఏమిటి అని చెప్పి నేను తెప్పిస్తాను. హెలికాప్టర్ నువ్వే వేసి వచ్చినాను 2 ఓట్లు అంటే మరి అంత చైతన్యం కూడా అక్కర్లేదు. 2 ఓట్ల కోసం ప్రధాన మా డబ్బులు మేకంటే పనుల డబ్బులు వేసుకొని పోయి ఓటేసి వస్తాం. కాబట్టి ఇటువంటి ఈ ప్రజా ధనాన్ని దుర్వినియోగం కూడా చేయదు. చాలా కష్టపడి కట్టిన పనులు ఇవన్నీ కూడా. మీరు అయాచీలకు వస్తున్నాయి, మీకు 4 లక్షలు 6 లక్షలు అసలు భారతదేశంలో ఎక్కడ లేనటువంటి జీతాలను కూడా ఇక్కడ తీసుకుంటున్నారు. సో ఇన్ని పనులను వసూలు చేసిన దాన్ని కొంచెం ప్రజలు కూడా ఏం ఆలోచించాలి? మా డబ్బును ఎవరు దుర్వినియోగపరచరు, ఎవరు ఉచితాలు ఇయ్యరు, ఎవరు నిజాయితీగా పనిచేస్తున్నారు, ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారు అన్నటువంటి నాయకుడు గెలుస్తాడు, నా ఓటుతో గెలుస్తాడు అని నమ్మినప్పుడు ఇవన్నీ కూడా జరగడం సాధ్యమవుతుంది. కాబట్టి ప్రజలకు కూడా ఈ ఎన్నికల్లో ఎవరైతే మేనిఫెస్టోలు ఇస్తున్నారో అవన్నీ కూడా చేరితే ఆ మేనిఫెస్టోని చూసి ఎలక్షన్లో నాయకులు ఎన్నుకునేంత సరళమైన వ్యవస్థ వస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న శ్రీమతి లీలాజీ అథిలిటీ ఫౌండేషన్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా వారు ఆర్థిక రంగంలో విశేషమైన అద్భుతమైన అత్యంత ఆవశ్యకమైన మార్పులను తీసుకురావడానికి వారు విశేష కృషి చేస్తున్నారు. వారిని ఈ సందర్భంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సిందిగా స్వాగతిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ఓటర్ చైతన్యం తీసుకురావాలని అంటున్నారు, కానీ ఓటర్ల సమస్యలు కొంచెం ఆలోచించాలి.
చాలా మంది బయటికి వెళ్తారు ఏదో సందర్భంలో ఉద్యోగాలకు కానీ వ్యాపారాల గురించి కానీ టైం తెలియకుండా ఎన్నో కార్యక్రమాలు ముందు ఫిక్స్ చేసుకుంటారు. ఒక్కటి ఇంపార్టెంట్ నాకు అనిపిస్తుంది, దట్ ఆధార్ షుడ్ బి లింక్డ్ విత్ ఓటర్ ఐడి. అండ్ డిజిటల్గా ఇంత ముందుకైన భారతదేశంలో డిజిటల్గా ఓటర్ హక్కు ఉపయోగించుకునే ఇది ఇస్తే చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఆన్లైన్గా మీరు ఓటేసే ఇది వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయండి, యాప్స్ పెట్టండి. అండ్ ఆధార్ లింక్తో ఎట్లాగైతే ఆన్లైన్ అప్లికేషన్స్ ఇస్తామో ఆధార్ లింక్తో ఉంటే ఓటు కూడా దురుపయోగం కాదు. అండ్ వన్ మోర్ థింగ్, మోస్ట్ ఆఫ్ ది ఓటర్స్ లిస్ట్లో జెన్యూన్ ఓటర్స్ ఉండరు, బోగస్ ఓటర్స్ చాలా ఉన్నారు. ఫస్ట్ క్లీన్ దట్. అట్లీస్ట్ 10% ఆఫ్ ఓటింగ్ పర్సంటేజ్ ఇస్ బికాస్ ఆఫ్ దట్. ఏదైతే బోగస్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళు రారు, పర్సంటేజ్ తగ్గుతుంది. అండ్ ఒక్కొక్క వ్యక్తికి 3-4 ఓట్లునే నాకు స్వయంగా కనీసం 10-15 మంది తెలుసు అక్కడ. ఎందుకు అట్లా ఉంది? ఫస్ట్ యూ హ్యావ్ టు క్లీన్ దట్ సిస్టమ్. దెన్ ఏంటంటే పర్సంటేజ్ ఇంప్రూవ్ ఒకటి అది అవుతుంది. అండ్ డిజిటల్గా చేస్తే లాట్ ఆఫ్ కన్వీనియన్స్. ప్రతి వాడు డిజిటల్ పేమెంట్స్ చేసినట్టు డిజిటల్గా లెట్ హిమ్ ఓట్ వెరెవర్ హి ఈజ్. అక్కడే ఉన్న బూత్ పోవాలని ఏముంది, బూత్లు కూడా పెట్టండి, డిజిటల్ కూడా ఆప్షన్ ఇవ్వండి. సో దాంతో అట్లీస్ట్ నాకు అనిపిస్తుంది అంటే 70% to 80% ఓటింగ్ అవుతుంది. దట్ ఈస్ మై వ్యూ. ఎందుకంటే ఏంటంటే సో నేను ఓటర్ తరఫున మాట్లాడుతున్నాను. ఓటర్ అవేర్నెస్ కాదు, ఓటర్ ప్రాబ్లమ్స్. ఓకే, ధన్యవాదాలు లీలాజీ. ఓటర్కున్న ప్రాబ్లమ్స్ తొలగిస్తేనే ఓటర్లో చైతన్యం వస్తుంది. ఆ విషయాన్ని మనకు ప్రస్తావించారు. అదేవిధంగా ప్రతి పని త్వరగా కావాలి, సులువుగా కావాలి అనే ఒక భావన ప్రతి వ్యక్తిలో కూడా వ్యక్తం అవుతుంది. బూత్లోకి వచ్చాక మీరు నిలబెట్టేసి బాగుంటుంది అంటే ఇది చిన్న ఏదో కమ్యూనికేషన్ ప్రాబ్లం, ఏదో రాలేదు చేసేస్తున్నాను. నేను అప్పుడు నా మొబైల్లో ఫోటో తీసి వాళ్ళు ఇంకా రిపేర్ చేస్తుంది. బయటకు వచ్చి ఇంకా క్యూలో 15,000 మంది ఉన్నారు, పొద్దున్నే కదా. వాళ్ళందరూ చెప్పాను, నేను ఈవీఎం పని చేయట్లేదు, మీకు శక్తి ఉంటే ఇక్కడే కూర్చోండి, లేకపోతే కుర్చీ లేవు, శక్తి ఉంటే నిలబడండి, లేకపోతే ఇంటికి బ్రేక్ఫాస్ట్ మళ్ళీ కాపీ కదండి. మీరు అందరూ సంతకాలు పెడితే నేను కానీ ఇప్పుడే టికెట్ రాసేస్తాను, ఇక్కడ నుంచి మెయిల్ చేసేద్దాం. ఇది వాళ్ళకి నిలబడి లోపల ఆరు సార్ ఎందుకు సార్ 5 నిమిషాలు అయిపోతుంది సార్. సార్ నేను కూర్చుంటాను, నేను పనులు లేవతాను అంటే కుర్చీ ఉంటాయి సార్, కుర్చీలు వీల్ చైర్స్. సరే వీల్ చైర్స్ ఓపెన్ చేయము అది మొత్తం ప్యాక్ చేస్తున్నాయి, మొత్తం ప్యాక్ చేసి ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేసి వాడలేడు, ఓపెన్ చేసేవాడు వాడు రావాలి సార్. కుర్చీ లేదు, వల్ల లేవు, నువ్వు 10 నిమిషాలు వేద్దాం. ఇది ఒక ఎక్స్పీరియన్స్. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నేను తర్వాత లెటర్ రాశాను ఈ కలెక్టర్ ఆఫీస్. మీరు బయటకి ప్రిజర్వ్ చేసేది వేరు, బూత్లో జరుగుతుంది వేరు. అంటే ఇవాళ నాట్ డెవలప్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది బూత్స్. నేను సరిపోయి కల్పిస్తున్నాడు, కుర్చీలు ఇచ్చావు లెక్క, కొత్త కుర్చీలు ఇచ్చాము, వాడు తీయడు. కొత్త కుర్చీలు ఎందుకు వాడటం కాబట్టి వాడు ఇంకో ఆర్గ్యుమెంట్ చెప్పాడు. సరే మీరు ఎలా మెసేజ్ చేశారు కదా సార్, 5 నిమిషాలు ఆగండి సార్ అంటే మెసేజ్ చేసేది నేను నా నడిచి రాకుండా ఉంటే వెయిట్ చేయబెట్టారా. ఇప్పుడు ఓటు ఎందుకు వేయాలి? చాలా మందిలో ప్రశ్న ఏంటంటే నేను వేయకపోతే ఓటు ఏమవుతుంది? ఖచ్చితంగా ఏం కాదు, ఏమీ కాదు ఓటు వేయకపోతే. ఇది ముందు మీరంతా నమ్ముతున్నారు కదా, వినేవాళ్ళంతా నమ్ముతున్న వాళ్ళని చెప్తున్నాను. ఒక సంఘటన చెప్తాను కదా, ఈ సంఘటన చెప్పిన తర్వాత కూడా మీరు ఇదే స్టేట్మెంట్ ఇదే అభిప్రాయంతో ఉండాలో లేకపోతే ఆలోచించారు. 1989లో నేను విశాఖపట్నం ఈనాడు సీనియర్ రిపోర్టర్ పనిచేస్తున్నాను. వాళ్ళ అనకాపల్లి లోక్సభకి ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు ఇద్దరు పోటీ పడ్డారు. కాంగ్రెస్ క్యాండిడేట్ మండల రామకృష్ణ, తెలుగుదేశం పెద్దకంశెట్టి అప్పలనరసింహ ఇద్దరు పోటీ పడ్డారు. నేను రిజల్ట్స్ ఇవ్వాల్సిన రిపోర్ట్ ఇంకా రిజల్ట్ ఇవ్వలేదంటే నేను కలెక్టర్ అంటే రీకౌంటింగ్ అవుతాం సార్, ఎందుకంటే ఇక్కడికి అయ్యి వచ్చింది సార్, రీకౌంటింగ్ అవుతుంది సార్. రీకౌంటింగ్ అయిపోయాక ఒక క్యాండిడేట్కి మెజారిటీ వచ్చేసేది.
మెజారిటీ వచ్చింది కాబట్టి కరెక్ట్ అని మెజారిటీ వచ్చింది డిక్లేర్ చేస్తాను. ఈ వేరే క్యాండిడేట్ అపోజిషన్ అపోనెంట్ అన్నా అంటే లేదు మీరు రీకౌంటింగ్ చేసినప్పుడు ఓట్లు రీకౌంటింగ్ చేశారు కానీ పోస్టల్ బ్యాలెట్ రీకౌంటింగ్ చేయలేదు కదా, అవి కూడా చేయండి మళ్ళా చేశారు. అప్పుడు మెజారిటీ తగ్గింది. ఓకే, ఇప్పుడు మొట్టమొదటి కౌంటింగ్ చేసినప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్కి తెలుగుదేశం క్యాండిడేట్కి మధ్య ఉన్న వ్యత్యాసం 10 ఓట్లు. ఈ 10 ఓట్లు కాంగ్రెస్ క్యాండిడేట్ వచ్చి రీకౌంటింగ్ చేశారు కదా, రీకౌంటింగ్ చేశాక 10 పోస్టల్ బ్యాలెట్ రీకౌంటింగ్ చేశారు, తగ్గే ఓట్లు ఎన్ని? 1. 9 ఓట్ల తేడాతో 7 లక్షల ఓట్లు ఉన్న కాన్స్టిట్యూన్సీలో 9 ఓట్ల తేడాతో గెలిచారు క్యాండిడేట్. ఇమాజిన్ దట్. 9 మంది ఎవరైతే ఉన్నారో మెజారిటీ పోతే మనంతా విలువైన వాళ్ళే, మానవాళ్ళు. ఆ 9 మందిలో మీరు నేను అందరం ఉన్నాం. లోక్సభకి 7 లక్షల ఓట్లు, లోక్సభ 9 ఓట్ల తేడా గెలుస్తారు క్యాండిడేట్ పాజిటివ్. లేదా అసెంబ్లీకి వెళ్తే మున్సిపల్ కౌన్సిల్ కాబట్టి లోక్సభకి అలా జరుగుతుంది, ఎక్కడైనా జరగచ్చు. కాబట్టి నా ఓటు ఖచ్చితంగా నాకు విలువైంది. నేను నా ఒక్క ఓటుతో ఓడిపోవచ్చు, క్యాండిడేట్ గెలవచ్చు. కాబట్టి నేను దేశ ప్రయోజనాల గురించి ఆలోచించేవాడిని, దేశానికి ఏది మంచి కోరుకుంటున్నామని అనేటైతే ఆ దృక్పథంలో ఆలోచించి నా ఓటుని సద్వినియోగం చేసుకుంటాను, వేసి తీరుతాను. నేను నవ్వాలైతే బాగుంటూ వస్తాను, అది పక్క వాళ్ళతో ఓడించుకొని వస్తాను, ఓటు వేసి తీరుతాను. ఇప్పుడు చెప్పండి, నా ఓటు వేయకపోతే ఏమవుతుంది? దేశానికి నష్టమా? ఒక్క ఓటు వేయకపోతే ఏమవుతుంది? ఏమన్నా నష్టమా? ఒక్క ఓటు 9 ఓట్ల తేడాతో ఎంపీ చేశారు. ఒకసారి యొక్క ఓటు ఇస్తే 5 సంవత్సరాలు మన నెత్తి మీద, మన భుజస్కంధాల మీద మనం కూర్చోబెట్టుకుంటున్నాం. మనం మోయగలుగుతున్నామా, మనం మోస్తామా అనేటువంటి భావన రావాలి. యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవత భారత అభ్యుత్థానం అధర్మస్య తథాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఎందుకు చెప్పారు? ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో అప్పుడు నేను ఉంటానని భగవంతుడు అన్నాడు. అది మనం ఒక్కసారి స్పృశించుకోవాలి, దాన్ని మననం చేసుకోవాలి. మనం వేసేటువంటి ఓటు, దానికి మనం భావన అనేటువంటి మనం కలిగించుకునేటువంటి బాధ్యత మన మీద ఉంది అని మనం అనుకోవాలి. ఎందుకంటే మనం వేసేటువంటి ఓటే మనకు నిజంగా మన యొక్క దేశానికి, మన యొక్క ధర్మానికి, మన యొక్క బాధ్యతలకు, మన దేశం యొక్క పరిణామ పరిస్థితులకు అనుకూలంగా మారుతుంది అనేటువంటిది మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు ఆ ఓటులకు మనం విలువనిచ్చినటువంటి బాధ్యత అవుతాము. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. బహుశా లేట్ అయిపోయింది, నేను సారీ. నేను వేరే ఒక మీటింగ్లో ఉండి ఇక్కడికి వచ్చి నన్ను అంతా క్షమించాల్సిందిగా మనవి చేస్తున్నాను. అయితే ఒక్కటి మాత్రం దయచేసి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం కూడా బాధ్యులమే దానికి. మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని ఎంతమందిని మనం ఆ రోజు పంపిస్తున్నాము, ఎంతమందికి మనం ఇంట్లో ఓటు హక్కు ఉంది, మన అందరం కలిసి వెళ్ళి కుటుంబ సమేతంగా వెళ్ళి వేస్తున్నామా అనేటువంటిది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ యొక్క నిజంగా ఈ యొక్క ఇటువంటి ఓటు చేతన సంస్థగా ఏదైతే 2 కలిసి వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా అండ్ పతంజలి భారతస్వాభిమాన్ ఈ చేసినటువంటి యొక్క కార్యక్రమానికి నిజంగా వారికి కృతజ్ఞతాపూర్వకాలు నేను తెలియజేస్తున్నాను. ఇటువంటి ఇంకా చాలా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మనం ఒక్కసారి ఇంకా ఈ ఎఫ్ఎం స్టేడియోస్ పెడితే ఎవ్రీ 5 minutes ఒకసారి వస్తుంది, మీరు ఓటు వేయండి, దయచేసి ఓటు వేయండి అనేటువంటి భావన వస్తుంది, ఒకసారి వస్తుంది. నిజంగా అటువంటి ఇంకా చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇటువంటి సంస్థలు ఎందుకు రావడం కూడా చాలా అవసరం. ఓటర్ యొక్క చేతన వ్యవస్థను మనం ముందుకు నడిపించడానికి చాలా మందికి మనం సంవిధానం కావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి ఓటును మనందరం మన వాళ్ళతో, మన సమాజంలో ఉండేటువంటి వాళ్ళందరితో వేయించాల్సినటువంటి అవసరం, బాధ్యత మన భుజస్కంధాల పైన ఉందని చెప్పేసి మరొక్కసారి మీ అందరికీ మనవి చేస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ, మీ అందరికీ కూడా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. Particularly educated people, they are trying to keep apart from this kind of processes. But this is not at all good, either for the country, our motherland, nor for the
people as individual as we are. For everyone, it is important that we must have to go to the polling center and cast our vote. This time we have seen that Election Commission has launched so many new programs. Like Bureau is providing, if some people cannot go to the polling booth, so they will come to the people and you can cast their vote. But unfortunately, this kind of very good initiative is not being promoted on a large scale by the Election Commission. It has to be promoted on a very large scale. But still, the kind of effort they are making, they are focused more on the Pahle Matdan Phir Jalpan. Instead of that, if they have asked that our BLO will go to your home if you are not in a position to cast your vote. So that, I think that would be a better situation, and more people can come to know about the initiative being taken by the Election Commission. What we can do in these few days, I think we should motivate our neighbors, we should motivate the people with whom we are meeting, we should form small meetings, we should go to the RWA, Mandir committees, societies that we are having, because I come to know that many of the people are from NGOs, and in that situation, Bharat Swabhiman Trust, Patanjali is doing very good. I have found some of the Ramdev Baba's meeting and yoga session. He always used to say, "Ki vote dene zarur jao." This kind of big initiative is being taken by Patanjali Yoga Peeth, and even this program is being organized by this trust. So I'm very thankful to you, sir, that we have given this opportunity, and Ranaji and Sir Devasji Anilji has worked very hard to bring this program done on a very good. And I'm really thankful to all the senior journalists, in spite of this much adverse condition of the weather. You all came here and we joined this station and given your very valuable situation. Thank you so much, and must go. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम। ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఓటు హక్కు వినియోగించాలి, ఓటు హక్కు వినియోగించాలి, ఓటు హక్కు వినియోగించాలి, ఓటు హక్కు వినియోగించాలి, ఓటు హక్కు మన కర్తవ్యం, ఓటు హక్కు మన కర్తవ్యం, ఓటు హక్కు మన కర్తవ్యం, ఓటు హక్కు మన కర్తవ్యం। జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్। భారత్ మాతా की జై, భారత్ మాతా की జై, భారత్ మాతా की జై। చేయాలంటే ఎన్నో గుణగణాలు చూసి 7 తరాలు వాటిని చూసి 7 తరాలు చూసి అప్పుడు వెళ్ళి సెలక్షన్ చేసేవారు. అంతకంటే ముఖ్యమైనది ఓటు. కాబట్టి ఇది చాలా విస్తృతమైన సబ్జెక్టు. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఏదైతే కోరుకున్నామో రియల్ స్వతంత్రం పరిపాలన, కానీ రియల్గా మనం ఏ విధంగా జీవించాలనేది చాలా ముఖ్యము. ఆ విధంగా జీవించడానికి గత 10 సంవత్సరాల నుంచి కొంచెం అవగాహన కనిపిస్తుంది సమాజంలో, బట్ అది సరిపోదు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఆదర్శంగా ఉండాలి, కుటుంబం ఆదర్శంగా ఉండాలి, గ్రామం ఆదర్శంగా ఉండాలి, పరిపాలన ఆదర్శంగా ఉండాలి, పరిపాలకులు ఆదర్శంగా ఉండాలి, పరిపాలన వ్యవస్థ ఆదర్శంగా ఉండాలి. ఒకప్పుడు భారతదేశం ప్రపంచానికి అన్ని విధాలు ఆదర్శం కాబట్టి ఆ విధంగా పరిపాలన విధానం వచ్చే విధంగా మనము ఓటును వినియోగించుకోవాలి. దానికి మన యొక్క కుటుంబంలో ఓటు యొక్క ప్రాముఖ్యత గురించి పిల్లలకు చెబుతుండాలి.
పిల్లలు చెప్పే ముందు ఎవరికి ఓటు వేయాలనేది మనం అవగాహన చేసుకోవాలి. సమాజంలో చాలా జనాభాకు ఓటు ఎవరికి వేయాలనేది అవగాహన లేకపోవడం అనేది మన లోపల రోటీ కప్పడా మకాన్ తప్ప ఇంకా వేరే దానికి ఆలోచించకుండా గత 65-70 సంవత్సరాలు మన పరిపాలన ఉండడం ద్వారా మిగతా ఆలోచించాలి. కనీసం ఇప్పటి నుంచన్నా మన విద్యా వ్యవస్థలో కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం ఏ విధంగా ఉన్నదనేది నేర్పిస్తూ ఓటు యొక్క ప్రాధాన్యతను నేర్పించినప్పుడు సమాజంలో దానికి అవగాహన వస్తుంది. ఆ విధంగా మన యొక్క 100% ఓటింగ్తో పాటు మన యొక్క పరిపాలకులు, పార్టీకి నేతృత్వం వహిస్తున్న వ్యక్తిని చూడాలి. కొంతవరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు మనం అనుకున్న విధంగా లేకపోవచ్చు, కానీ దానికి నేతృత్వం వహిస్తున్న వ్యక్తిని చూస్తుంటే మనకు మంచి ఉపయోగం ఉంటుంది. ఆ విధంగా ఆలోచించినప్పుడు ఏదైతే చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నారు అది కరెక్ట్ కాకుండా, చాలా గ్రంథాల్లో రాసిన అది కరెక్ట్ కాకుండా, నేను ఫాలో అవుతున్న అది కరెక్ట్ కాకుండా, అది కరెక్ట్ అని అనుకోకుండా, మా టీచర్ చెప్పిన ఇదే కరెక్ట్ అనుకోకుండా స్వయంగా మనకు మనం ఆలోచిస్తూ ఓటేస్తుండాలి. మరి ఎవరికి వేయాలి ఓటు? మన యొక్క పిల్లలు ఏ విధంగా ఉంటే మనం సంతోషపడతామో ఆ విధంగా పరిపాలనలు ఉంటాయి. ఒక తల్లి కొడుకు భయం లేకుండా నేను ఉన్నాను అని నిరంతరము కనిపిస్తుంది. ఆ విధంగా మనం పరిపాలించే వ్యక్తి మన దేశాన్ని ఒక కుటుంబంగా భావిస్తున్నప్పుడు, అట్లాంటి వ్యక్తి ఓటిస్తున్నప్పుడు మనము సుఖంతో, శాంతంతో మరియు భద్రతతో ఉండగలుగుతాం. ఆ విధంగా భావి తరాలు కూడా మంచి ఉండాలంటే మన లోపల సంస్కృతి, సంస్కారం, ఆరోగ్యము ఇవన్నీ ఉండాలి. మనం 75 సంవత్సరాల కింద ఏదైతే స్వతంత్రం తీసుకొని ఏవైతే కోరుకున్నామో చాలా దాంట్లో తక్కువ షార్ట్ ఫాల్స్ ఉన్నాయి. దాంట్లో విద్య కావచ్చు, చికిత్స కావచ్చు, వ్యవసాయం కావచ్చు, జీవన శైలి కావచ్చు, అవన్నిటిని ఫుల్ఫిల్ చేసే విధంగా మన యొక్క కుటుంబాలతో పాటు మన యొక్క విద్యా విధానంలో కూడా దాన్ని మార్పు రావాలి. బేసిక్గా మనం ఎంత చర్చించుకున్నా కానీ కొంతవరకు ఇది ముందుకు పోతుంది. మనం చేస్తున్న 90% ఓటింగ్ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, బంధువులకు, మిత్రులకు, మిగతా స్వార్థాలలో కూడుకొని ఉండదు. వాటికి భిన్నంగా మనం పోయినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు రాజులు ఉంటారు, మంచి రాజు ఉన్నప్పుడు మంచి పరిపాలన ఉంటుంది, రాజు సరిగ్గా లేకపోతే పక్క రాజు వచ్చి అటాక్ చేసుకుని తీసుకుంటుంది. కాబట్టి డెమోక్రటిక్ లోపల ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ప్రభుత్వ విధానాలు ఆ విధంగా ఉండాలి, ప్రభుత్వం పరిపాలించే వారు ఆ విధంగా ఉండాలి. ఇది రివర్స్గా ఆలోచించినప్పుడే మనం గొప్పగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు చైతన్యం కావాలి, కుటుంబాలు చైతన్యం కావాలి. ఇది జీవితంలో చాలా ముఖ్యమైన విషయం అనేది సమాజానికి అందించినప్పుడే దేశ బాగుండడానికి అవకాశం. I welcome all the distinguished guests here on the dais and on the dais. All the various model people have said so many things. I wish I could have understand all those things. But unfortunately, I was not able to understand. But still, I could understand the intention of all of us, that all gathered here for the purpose that there should be 100% voting. And so many suggestions came from your side. But most important thing, in my opinion, is that we all should put effort, because it is being seen that the first time voter are very enthusiastic to cast their vote. And people, elderly people, more than 75 years old, they are very enthusiastic to cast their vote. But gap between these are the question that they are not going to cast their vote. We are living in a democracy, largest democracy of the world. And the beauty of the democracy is that in spite of having a lot of diversity in our country, some common things we are doing commonly. We are preserving our cultural heritage, religious heritage, that is the part of culture itself. Then social heritage, so many things we are celebrating, we are doing together. And if some government or if some people who are not favoring all these things, if they are forming the government, so we have seen so many examples that how the state has got trust,
how the essence of democracy has got us. So, to save the democracy, to strengthen the democracy, we have to cast the vote, and I'm finding it's here in Telangana. Telangana is the only state who is trying to cast their vote. 100% voting should be done there. Other rest of the states, what I have find out seen, that they are trying that maximum voters should turn to give their vote, not 100%. So this is very good message going to all over the country, and even I have learned since last 3 days we are traveling here and there, many of the villages we travel, and we motivated the people to cast their vote. Basically, we were interacting with the journalists, and journalists can be a better linking pin to convey the message to the common people to cast their vote, how important their vote is. That's why since last 3 days we have moved, and thanks to Rana ji, thanks to Srinivas ji, Anil ji, all these my colleagues, my friends, they called me, and especially the main focus of the program was the 100% vote have to be cast. So for that, what effort we can make, so that we have to do. So that's why we are here, and I find very good suggestions, something that what I have understood, that Leela Manji has already said that there should be online voting, so that people, most of the people can cast their vote. So if you are going in the reasons that why people are not casting their vote, so many of the reasons is there. One of the important reasons what I find, sometimes people, because particularly in the educated people, our senior, most senior journalist, Baleshwar, I said so many things, suggestions, and that is the guiding force for us. But I wish I could have understood all these things. So I am not doing so. So most important thing is that due to the kind of corruption, kind of misleading in the leadership of the so many big political parties. If the student has applied in that, they can apply for this program. For the new program that is into artificial intelligence and data science, one requirement is there that they should have mathematics or computer application or biostatistics in their grades. For the flagship program, it can be any graduate. తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా మీరు ఒకసారి తీసుకొని తెలుగులో ఎక్స్ప్లెయిన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి. వెరీ వామ్ వెల్కమ్. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే 2 years ప్రోగ్రామ్ ఈక్వలెంట్ టు MBA. ఓకే, ఈ ఇయర్ మేము కొత్త ప్రోగ్రామ్ లాంచ్ చేసాము. PGDM ప్రోగ్రామ్ ఇన్ హాస్పిటల్, ఇది మాది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. PGDM ప్రోగ్రామ్ ఇన్ హాస్పిటల్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్. కొత్త ప్రోగ్రామ్ ఏంటంటే PGDM ప్రోగ్రామ్ ఇన్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ హెల్త్ సెక్టర్. హెల్త్ సెక్టర్లోనే స్పెషలైజేషన్ ఉంటుంది అన్నమాట. సో ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా డేటా సైన్స్ అప్లికేషన్స్ ఎలా ఎంప్లాయ్ అవుతుంది హెల్త్ ఇండస్ట్రీస్లో, అది నేర్చుకుంటారు స్టూడెంట్స్. జనరల్ ఎంబీఏ ఏంటంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది. మిగతా ఏంటంటే ఏ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అయినా దీంట్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. కొత్త ప్రోగ్రామ్కి కానీ మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ ఏమైనా కాంబినేషన్ 12th ఉండాలి. అప్పుడే వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు అడ్మిషన్ కోసం. అడ్మిషన్కి ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. గ్రూప్ డిస్కషన్ ఇంకా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసుకుంటారు స్టూడెంట్స్. ఇంకా నేషనల్ మేనేజ్మెంట్ ఎంట్రన్స్ ఏదైనా అపియర్ అవ్వాలి అడ్మిషన్ కోసం. ప్లేస్మెంట్స్ మాకు ఇప్పటి వరకు 100% ప్లేస్మెంట్ రికార్డ్ ఉంది. 2 years ప్రోగ్రామ్ ఇది విత్ ఇంటర్న్షిప్ అండ్ డెజర్టేషన్. సో 1 year 2 months క్యాంపస్లో ఉంటారు, మిగతా టైం అంతా ఇంటర్న్షిప్ ఇంకా డెజర్టేషన్స్లో ఉంటారు. ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్సెస్. సో ఫ్యాకల్టీస్ ఏంటంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ప్లస్ PhD కూడా. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంకా ఇండస్ట్రీ నాలెడ్జ్గా బాగా అంటే కరికులము అలా ఇన్ఫ్యూజ్గా ఉంటారు వాళ్ళకి. థ్యాంక్ యూ. Management and Research, Bangalore. I am Shamsul Ansari and I am Associate Professor of Pharmaceutical Management at ASMA, Bangalore.
healthcare management organization, and it offers two postgraduate programs in healthcare management. One program is PGDM in hospital and health management. This is an old program, this is our flagship program, and that we have been running for the last 15-20 years. But seeing the growing use of and application of artificial intelligence and data science, from this year 2024, we are introducing first time in India a new program that is PGDM in artificial intelligence and data science with focus on healthcare. This program has been designed in such a way that it is going to support digital health ecosystem. This program focuses on predictive analytics, machine learning, and data science. What we see that despite growing demand for such kind of programs in India, the awareness level is very low among students, and that is why we have come from Bangalore to Hyderabad, and we are visiting colleges which are into healthcare, like pharmacy colleges, nursing colleges, medical colleges, and we are interacting with students through seminar and creating awareness about these kind of programs, how these programs can help them to get a job in the healthcare industry. Because in today's time, the competition is so high that every health organization, they are looking for students who already are industry ready and have all the required skills which are required by the industry. And our program has been designed in such a way that it provides comprehensive insights into the industry and allows students to get expertise and have knowledge about best practices of the industry. So anyone who will join our program, it will be easy for them to get a job in the industry, and that too a job with a good package. Because since we started our education program, we have been giving 100% placement, and the average package is in the range of 6 to 7 lakh. Many of our students, they get 12 lakh, 13 lakh, 14 lakh. The highest has gone up to 24 lakh. So that's a brief from my side. If you have any question, I will be happy to answer that. So what is the eligibility for this course? So it is graduation. It's graduation only.